Welcome to TP Studies. Welcome to Uttam's Academy. Today class మనం ఏం డిస్కషన్ చేసుకుందామనికంటే అర్థమెటిక్ సెక్షన్ నుండి ఏ ఎగ్జామ్కైనా కూడా లైక్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో మనకు అర్థమెటిక్ నుండి సింప్లిఫికేషన్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్స్ నుండి కంపల్సరీగా క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఆ సింప్లిఫికేషన్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ బాద్మాస్ రూల్స్ ప్రకారంగా చేస్తూ ఉంటాము. వాటిలో భాగంగానే ఒకవేళ ఇన్ కేస్ అడిషన్స్ కానీ ఇస్తే అవి డెసిమల్స్ కావచ్చు, డెసిమల్స్ కాకుండా హోల్ నెంబర్స్ అయి ఉండొచ్చు, ఏవైనా కావచ్చు. అడిషన్స్ ఇచ్చినప్పుడు మనము వాటిని కొద్దిగా ఫాస్ట్గా చేయగలగాలి. ఫాస్ట్గా ఎలా చేయగలగాలో ఒకసారి ఈ క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు అడిషన్స్ మీద చూడండి, సింపుల్గా మనము క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో కొంచెం క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. ఒకసారి అడిషన్స్ గురించి నేర్చుకుందాం ఈ క్లాస్లో. సరే, ఇక్కడ అడిషన్స్ కూడా చూడండి. సమ్ మనకి ఇస్తే అన్ని హోల్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేదంటే డెసిమల్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, లేదా ఒక్కోసారి ఫ్రాక్షన్స్ కూడా ఇవ్వచ్చు, ఒక్కోసారి సమ్స్తో కాంబినేషన్ రిమైనింగ్ ఎలా అయినా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, నేను ఇక్కడ అన్నీ కూడా అడిషన్స్ మాత్రమే రాస్తున్నా. అయితే అడిషన్స్లలో ఉన్నటువంటి నెంబర్స్లలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండొచ్చు, అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండొచ్చు. కొంతమంది ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటేనే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు. అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే మటుకు అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు. దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా అడిషన్ చేసుకోవాలో మనకు తెలియదు. బట్ అడిషన్సే కదా మన అందరికి వచ్చి ఈజీనే సింపుల్గా చేయగలుగుతాం అనుకుంటే మనకి ఇక్కడ టైం ఫ్యాక్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టైం మెయింటెనెన్స్ అంటే చాలా తక్కువ టైంలో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా, చాలా తక్కువ టైంలో. అంటే మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కనపడితే ఆ క్వశ్చన్ మళ్ళా రఫ్ పేపర్లో ఎత్తి రాసి ఆన్సర్ చేయకూడదు. అలా చేస్తున్నామంటే చాలా టైం వేస్ట్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోండి, ఆఫ్లైన్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇవ్వగానే మనకి రఫ్ పేపర్ లాస్ట్లో ఒక పేపర్ ఇస్తుంటాడు. మళ్ళీ ఈ క్వశ్చన్ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ రాసుకొని రఫ్ పేపర్లో చేయాలంటే టైం వేస్ట్, లేదా పక్కన రాసుకోవాలన్నా కూడా టైం వేస్టే. ఆ క్వశ్చన్ ఎక్కడైతే ఉందో ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ డిజిట్ని కూడా యాడ్ చేస్తూ ఆన్సర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ అడిషన్స్ అనేవి చాలా ఈజీనే, సింపుల్, వితౌట్ పెన్ అండ్ పేపర్. పెన్ను పేపర్ లేకుండా మనం ఈజీగా ఆప్షన్స్ సూచ్ చేయొచ్చు సింపుల్గా. అది ఎలానో ఇప్పుడు ఈ క్లాస్లో ఒకసారి నేర్చుకుందాం. ఓకేనా, సో ఎక్కడ కూడా పెన్ను పేపర్ యూజ్ చేయకూడదు. ఓన్లీ సింపుల్ క్యాలిక్యులేషన్స్ త్రూ మైండ్ క్యాలిక్యులేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా అడిషన్స్ అనేవి ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మీకు ఆల్రెడీ చెప్పున్నా, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఉండే నెంబర్స్ అనేవి ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయినా ఉండొచ్చు, అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయినా ఉండొచ్చు, డెసిమల్స్ అయినా ఉండొచ్చు, హోల్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఎలా ఉన్నా పర్వాలేదు, చాలా ఈజీనే. జనరల్గా అయితే చాలా వరకు చాలామంది ఎలా చేస్తుంటారంటే ఇక్కడ 1 2 3 4 + 4 2 5 6 + 9 3 8 7 + 8 9 7 6 అనగానే జనరల్గా అందరు చేసే ప్రొసీజర్ ఏంటిదంటే ఫస్ట్ నెంబర్ ఇలా రాస్తారు పక్కన రఫ్లో 1 2 3 4 ఇక్కడ రాస్తాము. ఓకేనా, సెకండ్ నెంబర్ 4 2 5 6 ఇలా రాస్తుంటాము. థర్డ్ నెంబర్ 9 3 8 7 అని ఇలా రాస్తాము. దాని తర్వాత 8 9 7 6 ఇలా రాసి వీటన్నిటిని సమ్ చేస్తుంటాం. జనరల్ ప్రొసీజర్ నార్మల్గా అయితే ఇలా యాడ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు 4 + 6 అంటే 10, 10 + 7 17, 17 + 6 అంటే 23, 2ని ఇక్కడ రాసి 3ని ఇక్కడ రాస్తాము. అగైన్ 3 + 5 8, 8 + 8 16, 16 + 7 23, 23 + 2 అంటే 25, 25లో 5 ఇక్కడ రాసి 2ని ఈ ప్లేస్లో రాద్దాం. మరలా 2 + 2 4, 4 + 3 7, 7 + 2 9, 9 + 9 అంటే 18, 18లో 1 అక్కడ రాసి 8 ఇక్కడ రాద్దాం. తర్వాత 1 + 4 అంటే 5, 5 + 9 అంటే 14, 14 + 8 అంటే 22, 22 + 1 23 అంటే 23,853 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ అయితే అందరం చేసే క్యాలిక్యులేషన్, జనరల్ క్యాలిక్యులేషన్. అంటే క్వశ్చన్లో ఉండే నెంబర్స్ అన్నింటిని కూడా మళ్ళీ అలా ఒక సైడ్లో రాసుకున్నా, లేదా రఫ్ పేపర్లో లాస్ట్లో రాసినా, లేదా ఆన్లైన్ ఎగ్జామ్ అన్నప్పుడు సిస్టమ్ మీద ప్రతి క్వశ్చన్ చూసి మనం రఫ్ పేపర్లో రాయాలన్నా కూడా మళ్ళీ ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాయడం అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ ప్రొసీజర్ ఎవరు కూడా ఫాలో కాకూడదు, ఇలా ట్రై చేయకూడదు. అలా ట్రై చేయకుండా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లలోనే క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్లో ఉండే నెంబర్స్ని కొద్దిగా ఫాస్ట్గా
ఫాస్ట్గా సమ్ చేసి దానికి కరెక్ట్గా ఆప్షన్లో ఉన్నటువంటి డిజిట్స్ని చెక్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా చేయగలగాలి. అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓన్లీ అడిషన్స్ అనేవి చాలా ఈజీనే, అది కూడా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎవరైనా కూడా ఒకటే. సో ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక నెంబర్ అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, లేదా మల్టిప్లికేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే కంప్లీట్ చేయండి. ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత దాని ముందు నెంబర్, తర్వాత దాని ముందు నెంబర్, తర్వాత దాని ముందు నెంబర్, ఇలా కంప్లీట్గా అడిషన్ చేసుకుంటూ వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి అన్ని నెంబర్స్లలో కూడా మనకి ఫస్ట్ ఇక్కడ 8976లో యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత ఉందంటే 6. ఇక్కడ 7, 6 + 7 అంటే 13, 13 + 6 అంటే 19, 19 + 4 అంటే 23. ఈ 23లో 3ని ఇక్కడ రాసి 2ని ప్రిసీడింగ్ నెంబర్కి అబోవ్లో రాసుకోండి 2ని. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 2 + 7 9, 9 + 8 17, 17 + 5 22, 22 + 3 25, 25లో 5ని ఇక్కడ రాద్దాము. అగైన్ 2ని ప్రిసీడింగ్ నెంబర్కి పైన రాస్తాను. నెక్స్ట్ వన్ 2 + 9 11, 11 + 3 14, 14 + 2 16, 16 + 2 18, 18లో 8 ఇక్కడ రాసి 1 ప్రిసీడింగ్ నెంబర్కి అబోవ్లో రాద్దాం. ఇంకా లాస్ట్ వన్ చూడండి, 1 + 8 9, 9 + 9 18, 18 + 4 22, 22 + 1 23. సో ఇప్పుడు మనకి 1 2 3 4 + 4 2 5 6 + 9 3 8 7 + 8 9 7 6ని అడిషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే 23,853 వస్తుంది. మనం జనరల్ ప్రొసీజర్ ఇలా చేసినా సేమ్ ఆన్సరే, ఇలా చేసినా సేమ్ ఆన్సరే. బట్ ఇక్కడ ఏంటంటే మనం రఫ్ పేపర్లో రాయని అవసరం లేదు, టైం అయితే వేస్ట్ కాదు. టైం సేవ్ చేసుకోవాలి అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు. క్వశ్చన్ పేపర్లో మనకి క్వశ్చన్ ఇలానే ఉండగానే మనకి లాస్ట్ నుండి డిజిట్స్ అన్నిటిని సమ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ డిజిట్ 3 ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఆ సెకండ్ వన్ చూడండి, దానికన్నా ముందు డిజిట్ 5 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయండి. దాని తర్వాత దానికన్నా ముందు నెంబర్ 8 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయడమే. సో 23 ఉన్నటువంటి ఆప్షన్ ఏదో చెక్ చేస్తే మనకు ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఓన్లీ ఆప్షన్ వెరిఫికేషన్ మాత్రమే చెక్ చేయొచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఎంత ఉండాలంటే 23,853 ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. మనకి ఇక్కడ నెంబర్స్ చూడగానే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేసుకోండి. కొంతమంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. 98765 ఉంది, ఇక్కడ 9876 ఉంది, ఒక నెంబర్ తగ్గింది, మళ్ళీ 987 ఉంది, 2 డిజిట్స్ తగ్గినాయి, మళ్ళీ 98 ఉంది, 3 డిజిట్స్ తగ్గిపోయినాయి, నెక్స్ట్ 9 ఉంది, 4 డిజిట్స్ తగ్గినాయి అని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు ఎలా యాడ్ చేయాలనేది. జనరల్ ప్రొసీజర్లో అయితే దీన్ని ఎలా రాస్తాం మనం, ఫస్ట్ నెంబర్ ఏం తీసుకోవాలంటే 98765 తీసుకుందాం. 98765, దాని తర్వాత ఏముందంటే 9876. కొంతమంది 9876 ఇలా రాస్తుంటారు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు మనకి అడిషన్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేయాలో తెలియనప్పుడు ఇక్కడ రాస్తుంటారు. ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు. మనకి యూనిట్ ప్లేస్ డిజిట్స్ అనేవి టాప్ టు బాటం వరకు సేమ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 9876 ఇలా రావాలి. యూనిట్ ప్లేస్ డిజిట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ ఫిల్ అవ్వాలి. దాని తర్వాత 10s ప్లేస్, తర్వాత 100 ప్లేస్, తర్వాత 1000, తర్వాత 10,000 అలా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 987 కాబట్టి ఇక్కడ రాసుకోండి 987. తర్వాత ఫోర్త్ నెంబర్ 98 కాబట్టి ఇక్కడ రాస్తున్నా. ఫిఫ్త్ నెంబర్ 9 కాబట్టి ఇలా రాసి అడిషన్ చేయాలి. ఈ విధంగా చేయాలి. అలా చేస్తే జనరల్ ప్రొసీజర్లో అయినా కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఫస్ట్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత 10s ప్లేస్, తర్వాత 100 ప్లేస్, తర్వాత 1000 ప్లేస్, తర్వాత 10,000 ప్లేస్ ఇలా ఉండాలి. అలా ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అడిషన్ చేసుకుంటూ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి, సో మనకి ఆ జనరల్ ప్రొసీజర్ కాకుండా ఇది చేయాలంటే చూడండి ఎలా చేయాలనో. మనకి ఏం లేదు, రైట్ నుండి లెఫ్ట్ వరకు తీసుకుంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్లోనే తీసుకోండి. 9, 9 + 8 17, 17 + 7 17 + 7 చెప్పాలి 24, 24 + 6 30, 30 + 5 35, 35లో ఎండింగ్ నెంబర్ 5 రాస్తున్నా. ఇక్కడ బ్యాలెన్స్ కంప్లీటెడ్ కాబట్టి ఇక్కడ 3 రాస్తున్నా.
అక్కడ సింగిల్ డిజిట్ ఒకటే ఉంది కాబట్టి అది కంప్లీటెడ్, ఇంకా దాని అవసరం లేదు. ఆ 9 కంప్లీటెడ్. నెక్స్ట్ 3 అనేది ప్రిసీడింగ్ నెంబర్కి అబోవ్లో రాస్తున్నా. ఇక్కడ 3 + 9 12, 12 + 8 20, 20 + 7 27, 27 + 6 అంటే 33. 33లో కూడా లాస్ట్ డిజిట్ 3ని ఇక్కడ రాస్తే ఈ 3ని ప్రిసీడింగ్ నెంబర్ అబోవ్లో రాస్తున్నా చూడండి. ఎందుకంటే ఇక్కడ 98 కంప్లీటెడ్ ఆల్రెడీ, ఇంకా అక్కడ లేదు కాబట్టి దాని ముందు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నా చూడండి అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు 3 + 9 12, 12 + 8 20, 20 + 7 27, 27లో 7 రాస్తున్నా. ఆ 2 బ్యాలెన్స్ ఇక్కడ రాద్దాం. ప్రిసీడింగ్ నెంబర్ 4th డిజిట్ అబోవ్లో రాస్తున్నా. ఇప్పుడు 2 + 9 11, 11 + 8 19, 19లో 9 ఇక్కడ రాస్తే 1 ప్రిసీడింగ్ నెంబర్కి అబోవ్లో రాద్దాం. ఇంకా అక్కడ ఎక్కడ ఏం మిగలేదు కాబట్టి ఇక్కడ మాత్రమే మిగిలి 1 + 9 ఎంత అంటే 10, 10 ఇలా రాయడమే. అంటే ఇప్పుడు 98765 + 9876 + 987 + 98 + 9 = ఆన్సర్ ఎంత ఉండాలంటే 109735 ఉండాలి. అంటే 1,09,735 అనేది రైట్ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో మనం అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నా కూడా అడిషన్ చేయడం అనేది చాలా ఈజీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నా యూనిట్ ప్లేస్ డిజిట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత 100 ప్లేస్లో ఉండే డిజిట్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత 1000, తర్వాత 10,000 ఇలా మనకి అంటే కుడివైపు నుండి ఎడమవైపుకి రైట్ టు లెఫ్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఎంతంటే 1,09,735 అనేది రైట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3, 0.5 + 0.55 + 0.555 + 0.45 = క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ మనకి డెసిమల్స్లో వేస్తున్నాడు, హోల్ నెంబర్స్ కాదు ఇవి, డెసిమల్ నెంబర్స్. అయితే ఆఫ్టర్ డెసిమల్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అవి కౌంట్ చేసుకోండి. ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ ఓన్లీ సింగిల్ నెంబర్ ఉంది. ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ 2 డిజిట్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్స్ 3 డిజిట్స్ ఇస్తున్నాడు. ఆఫ్టర్ డెసిమల్స్ 4 డిజిట్స్ ఇస్తున్నాడు. అంతేగాని సమ్ చేయమన్నారని చెప్పేసి దీన్ని ఇక్కడ 5 తీసుకొని ఇక్కడ 5 తీసుకొని ఇక్కడ 5 తీసుకొని ఇక్కడ 5 తీసుకొని అడిషన్ చేయొద్దు. ఆఫ్టర్ డెసిమల్స్ తర్వాత ఉండే నెంబర్స్ ఈక్వల్ పొజిషన్లో ఉండాలి. ఇక్కడ చూడండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఇక్కడ ఉందంటే యూనిట్ ప్లేస్ 10 ప్లేస్, అగైన్ ఇక్కడ వచ్చేసరికి 100 ప్లేస్ 1000 ప్లేస్ ఇక్కడ రావాలి. సో మనం ఇక్కడ కూడా అంతే సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అంటే డెసిమల్స్ తర్వాత ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది ఆన్సర్, లేదంటే రాంగ్. జనరల్గా అయితే దీన్ని ఎలా రాస్తాం మనం, ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ కానీ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ కానీ ఏదైనా ఒకటే. సపోజ్ ఫస్ట్ 0.5 తీసుకున్నాం అనుకోండి, సెకండ్ ఏంటిది 0, డెసిమల్ కింద డెసిమలే రావాలి, 5 ఇలా రాస్తాం. మళ్ళా 0, డెసిమల్ కింద డెసిమలే కాబట్టి ఇలా 555 రాస్తాం. మళ్ళా 0, 4 5s ఇలా రాస్తాం. డెసిమల్ కింద డెసిమల్సే. బట్ ఇప్పుడు ఈక్వల్గా లేనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక 0 యాడ్ చేయండి, ఇక్కడ ఒక 2 zeros తీసుకోండి, ఇక్కడ ఒక 3 zeros తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ డెసిమల్స్ తర్వాత మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 4 4 4. ఇప్పుడు అడిషన్ చేయడం మీకు ఈజీగా ఉంటుంది. 0 + 0 + 0 + 5 అంటే 5, 5 + 5 10, 10 + 0 0 అంటే 10. అగైన్ ఇక్కడ 5 5 10 15 + 1 అంటే 16, అగైన్ 21. ఇక్కడ 2 రాస్తాము, అంటే 2.1605 అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇదేంది జనరల్ ప్రొసీజర్. ఈ జనరల్ ప్రొసీజర్ చేయకుండా ఇలా చేయాలంటే చూద్దాం ఎలాను. సో ఇక్కడ కూడా అంతే సేమ్. సో మనకి ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్స్ తర్వాత 4 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 4 డెసిమల్స్ రావాలంటే 3 zeros యాడ్ చేయండి. ఇక్కడ కూడా 2 zeros, ఇక్కడ 1 0 తీసుకుంటే చాలు. అప్పుడు డెసిమల్స్ తర్వాత ఉండే డిజిట్స్ అన్నీ కూడా అన్ని నెంబర్స్లలో ఈక్వల్గానే ఉన్నాయి చూడండి. ఇలా రాసిన తర్వాత మనం యూనిట్ ప్లేస్ డిజిట్, 10 ప్లేస్ డిజిట్, 1000 10,000 అలా అడిషన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అంటే 5, 5 + 0 5, 5 + 0 5, 5 + 0 5, 5 రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ 5, 5 + 5 10, 10 + 0 10, 10 + 0 10, 10లో 0 రాస్తున్నా, 1 ఈ ప్లేస్లో రాద్దాం. 1 + 5 6, 6 + 5 11, 11 + 5 16, 16 + 0 అంటే 16, 16లో 6 రాస్తున్నా, 1 ప్రిసీడింగ్ నెంబర్ అబోవ్. మరలా సేమ్ 1 + 5 అంటే 6, 6 + 5 అంటే 11, 11 + 5 అంటే 16, 16 + 5 అంటే 21, 21 ఇక్కడ రాద్దాం. 0.2 ఇక్కడ రాసుకోండి.
అగైన్ ఇంకా ఫైనల్గా 2 + 0 2నే కాబట్టి 2ని ప్లేస్లో రాస్తే కరెక్ట్ ఆన్సర్. అంటే 2.1605 అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ 2.1605 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. మీకు ఆప్షన్స్ వైజ్గా ఇచ్చినప్పుడు ఇంకా డెసిమల్స్ ఇచ్చినా హోల్ నెంబర్స్ ఇచ్చినా అడిషన్ చేయడం అనేది చాలా డెడ్ ఈజీ. అలా జనరల్ ప్రొసీజర్ చేయొద్దు. ఇలా యూనిట్ ప్లేస్ డిజిట్స్ని బేస్ చేసుకొని ఫాస్ట్గా సమ్ చేయడానికే ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 4th వన్ కూడా చూడండి. అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్తున్నాడు. అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం అడిషన్ చేయడం తెలుసు. యూనిట్ ప్లేస్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 7 కాబట్టి 7 7 + 7 14 14 + 7 21 21 + 7 28 28 + 7 35 35లో ఇక్కడ 5 రాద్దాం. బ్యాలెన్స్ 3 ఉంటుంది. ఆ 3ని ప్రిసీడింగ్ నెంబర్ అబోలో రాయండి. ఇప్పుడు 3 + 7 అంటే 10 10 + 7 17 17 + 7 24 24 + 7 31 31లో 1 ఇక్కడ రాద్దాం 3 మళ్ళీ 3 + 7 10 10 + 7 17 17 + 7 24 24లో 4 రాస్తున్నా 2 బ్యాలెన్స్. అగైన్ 2 + 7 9 9 + 7 16 16లో 6 రాద్దాం 1 ఇక్కడ 1 + 7 ఎంత అంటే 8. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే 86,415 రూపీస్ ఉండాలి. 86,415 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్లో 5లో కూడా చూడండి. అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి బట్ ప్లేసెస్ కూడా వరుసగా లేవు ఆర్డర్ ప్రకారంగా. ఎలా అంటే అలా ఉండే అలా ఉన్నా కూడా మనం ఈజీగా ఎలా సమ్ చేయాలో చూద్దాం. ఇంకొకదాని కింద ఒకటి రాయొద్దు. జనరల్ ప్రొసీజర్ వదిలేయండి. ఓన్లీ యూనిట్ ప్లేస్ డిజిట్స్లో ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అడిషన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 0 + 3 3 3 + 5 8 8 + 4 12 12 + 5 17 17లో 7 రాస్తున్నా 1 బ్యాలెన్స్. 1 + 1 2 2 + 6 8 8 + 2 10 10 + 2 12 12 + 3 15 15లో 5 రాస్తున్నా 1 బ్యాలెన్స్. 1 + 8 9 9 + 2 11 11 + 4 15 15 + 1 16 16 + 9 25 25లో 5 రాద్దాం 2 బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 2ని ఈ ప్లేస్లో రాయండి. 2 + 6 8 8 + 8 16 ఇక్కడ ఈ రెండు నెంబర్స్ కంప్లీటెడ్. 16 + 8 24 24లో 4 రాస్తున్నా 2 బ్యాలెన్స్. ఫైనల్గా 2 + 5 7 7 + 9 16 16 + 6 ఎంతంటే 22. ఇక్కడ 2,24,557 ఉండాలి. ఇక్కడ 22,020 అంటే 2,24,557 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ చూస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6th వన్ చేయండి చూద్దాం ఒకసారి. సేమ్ అదే లాజిక్ అలానే సేమ్ మోడలే సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రొసీజర్ ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6th వన్ ఇక్కడ 4286 + 495 + 2312 + 83 ఇస్తున్నాడు. దాన్ని అడిషన్ చేయడానికి ట్రై చేయండి ఫాస్ట్గా. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటంటే 6 6 + 5 11 11 + 2 13 13 + 3 ఎంత అంటే 16 6 ఇక్కడ రాద్దాం 1 ప్రిసీడింగ్ నెంబర్ అబోవ్. 1 + 8 9 9 + 9 18 18 + 1 19 19 + 8 27 27లో 7 రాద్దాం 2 బ్యాలెన్స్ ఇక్కడ. 2 + 2 4 4 + 4 8 8 + 3 11 11లో 1 రాద్దాం 1 బ్యాలెన్స్ అనుకోండి. 1 + 4 5 5 + 2 7 ఉండాలి. అంటే ఇక్కడ 7,176 ఉండాలి. 7,176 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఇస్తున్నాడో దట్ ఆప్షన్ని కరెక్ట్గా చూస్ చేయండి. ఓకేనా. సో మనకి ఇది అడిషన్స్ మీద సింపుల్గా మనం ఫాస్ట్గా అండ్ సింపుల్గా ఈజీగా చేసే ప్రొసీజర్ని గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ ఈ పద్ధతిలో చేస్తే మనము టైం సేవ్ అవుతుంది, మనకు కూడా పెద్ద కష్టం ఉండదు. మనకు వచ్చిన సమ్లో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డిజిట్ ఏ ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్ కానీ సెట్ చేసుకున్నామంటే కొద్దిగా ఫాస్ట్గానే ఆన్సర్ చేయొచ్చు.